ఏపీ నిరుద్యోగులకు మరో అవకాశం కల్పించింది ఏపీపీఎస్సీ. గ్రూప్ 1 నోటిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగియనుండగా దాన్ని మరోసారి పెంచింది. ఈ నెల 28 వరకు పొడిగించింది. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు గడువు పెంచినట్లుగా కమిషన్ తెలిపింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఇక ఏపీ నిరుద్యోగులకు మరో అవకాశం కల్పించింది ఏపీపీఎస్సీ. గ్రూప్ 1 నోటిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగియనుండగా దాన్ని మరోసారి పెంచింది. ఈ నెల 28 వరకు పొడిగించింది. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు గడువు పెంచినట్లు కమిషన్ తెలిపింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గ్రూప్ 1 దరఖాస్తుకు సంబంధించి ఈ రోజు గడువు ముగియనుంది. అయితే అభ్యర్థుల మేరకు ఈ రోజు ఈ దరఖాస్తుల స్వీకరణ అనేది ఈ నెల 28 వరకు కూడా పెంపు చేశారు. అయితే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ నెల 28 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ప్రిపరేషన్ కోసం కావచ్చు, కొన్ని ఇతర అంశాల వల్ల కొంత అభ్యర్థులంతా కూడా ఈ గ్రూప్ 1 సైట్ కొంచెం ప్రాబ్లం ఉండటం వల్ల వాళ్ళు కొంచెం ఇది గడువు పెంచాలని చెప్పేసి నుంచి గత కొద్ది రోజులుగా కూడా వాళ్ళు అభ్యర్థించుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ స్పీకర్ను ఎంతమంది అయితే అభ్యర్థన చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఆధీనంలోకి తీసుకొని దీన్ని ఈ నెల 28 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తదుపరి ఎగ్జామ్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఫిలిమ్స్ పరీక్ష తేదీలో మాత్రం మార్పు ఎటువంటి ఉండదు. ఓన్లీ కేవలం ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణకు మాత్రమే గడువు పెంచాలని తప్పితే ఎగ్జామ్ మాత్రం యథావిధిగా జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఈ యొక్క ఏపీఎస్సీ గ్రూప్ 1 దరఖాస్తు స్వీకరణ గడువు పెంపుతోటి కొంత విద్యార్థుల్లో అయితే మాత్రం కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాస్త వాళ్ళకి ఈ యొక్క అప్లై చేసుకోవడానికి కొంత గడువు ఉంది కాబట్టి త్వరగతిన అప్లై చేసుకుంటామని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ.